హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక మ్యూజిక్తో పాటు యాక్టర్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా వచ్చిందే ఈ రెబల్. మార్చ్ 22కి థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ వితిన్ 1 వీక్లో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ చూడొచ్చా లేదనేది వీడియోలో చూద్దాం. స్టోరీ ఏంటంటే 1980లో లోయర్ క్యాస్ట్కి చెందిన కదీర్ అండ్ సెల్వరాజ్కి పాలక్కడ్లో మంచి కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళాక కాలేజీలో ఉండే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ర్యాగింగ్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకరోజు కాలేజీలో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరగడంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కదీర్ రెబల్గా మారిపోతాడు. అసలు కాలేజీలో ఏం జరిగింది, కదీర్ అలా ఎందుకు మారాల్సి వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. లోయర్ క్యాస్ట్కి చెందిన హీరో కాలేజీకి వెళ్ళడం, అక్కడ అవమానాలు ఎదుర్కోవడం, కాలేజ్ పాలిటిక్స్, ఇలాంటి టెంప్లెట్తో ఇప్పటివరకు కొన్ని వందల సినిమాలు చూసాం. ఇక ఈ రెబల్ కూడా అలాంటిదే. కొత్త కథలతో సినిమాలు వస్తున్న ఈ టైంలో ఇలాంటి అవుట్డేటెడ్ స్టోరీతో సినిమా ఎందుకు తీశారో తెలియదు. స్టార్టింగ్లో మున్నార్ బ్యాక్డ్రాప్తో స్టోరీ స్టార్ట్ అవ్వడం, స్టోరీ నరేట్ చేసే విధానం కొంచెం బాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కదీర్ కాలేజీలో అడుగు పెడతాడో అప్పటి నుంచి సినిమా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఒక కామన్ ఆడియన్స్ కూడా సినిమా ఎటు వెళ్తుంది అని ఈజీగా గెస్ చేయగలడు. హీరో రెబల్గా మారడానికి క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ కూడా చాలా రొటీన్గా ఉండడం, స్టోరీకి ఏమాత్రం హెల్ప్ అవ్వని హీరో హీరోయిన్ ట్రాక్తో ఫస్ట్ హాఫ్కే హెడేక్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ అనే పాయింట్తో క్లైమాక్స్ దాకా సాగదీసి. అయితే ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. 1980లో తమిళ స్టూడెంట్స్ కేరళలో ఉండే పాలక్కడ్ కాలేజ్లో వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేశారంట. కానీ ఈ టైంలో ఇలాంటి స్టోరీ చెప్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారో ఏమో. అయితే రొటీన్ స్టోరీని అయినా కొంచెం ఎఫెక్టివ్గా తీస్తే బాగుండదేమో. కానీ ఈ మూవీలో ఎక్కడ ఇంటెన్సిటీ కనిపించదు. స్టోరీని రొటీన్ అనుకుంటే దానికి తోడు రెబల్గా జీవి ప్రకాష్ ఏమాత్రం సెట్ అవ్వలేదు. తనకున్న ఫిజిక్కి అక్కడ సినిమాలో వచ్చే సీన్స్కి ఎక్కడా మ్యాచ్ ఉండదు. ఇక తెలుగు డబ్బింగ్ కూడా చాలా యావరేజ్గా ఉంటుంది. మేబీ దానివల్ల కూడా మనం ఎక్కడా కనెక్ట్ అయిన ఫీలింగ్ రాదు. ఓవరాల్గా ఈ రెబల్ స్కిప్ చేసి మీ టైం సేవ్ చేసుకోవడం బెటర్. ఇక యాక్టింగ్ విజయానికి వస్తే కదీర్గా జీవి ప్రకాష్ జస్ట్ ఓకే. ఇందాక చెప్పినట్టు తనకి ఈ క్యారెక్టర్ అస్సలు సూట్ అవ్వలేదు. ప్రేమల మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్న మమితా బైజుకి ఈ సినిమాలో ఎలాంటి స్కోప్ లేదు. అసలు తను ఈ సినిమాలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అలా ఉంది తన క్యారెక్టర్. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టినట్టున్నారు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్గా రెబల్ బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ అరుణ్ రాధాకృష్ణన్ 1980s విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన సాంగ్స్ బిలో యావరేజ్గా ఉన్నాయి, ఈవెన్ తమిళ్లో కూడా. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏ మాత్రం ఇంప్రెసివ్గా లేదు. తన మూవీకి కూడా మంచి మ్యూజిక్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో తెలియదు. ఇక డైరెక్టర్ నికేష్ గారు ఈ సినిమా ఎందుకు తీశారో ఆయనకే తెలియాలి. చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ బట్ ఈ టైంలో రావాల్సిన సినిమా కాదు. యాక్చువల్గా రొటీన్ స్టోరీతో వచ్చిన ఎంగేజింగ్గా ఎఫెక్టివ్గా నరేట్ చేస్తే ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ నికేష్ గారు అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో నరేట్ చేశారు. ఓవరాల్గా ఈ రెబల్ అవుట్డేటెడ్ స్టోరీ. టైం వేస్ట్ చేయకుండా స్కిప్ చేయడం బెటర్. లేదు ఈ వీకెండ్కి ఏ మూవీస్ లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తే మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.